హర్యానాలో పాక్ ఐఎస్ఐ ఏజెంట్ గా పనిచేస్తున్న మహిళను పోలీసులు అరెస్టు చేశారు. హర్యానాలో యూట్యూబర్ జ్యోతి రాణి పాక్ ఐఎస్ఐ ఏజెంట్ గా పనిచేస్తున్నట్టు గుర్తించారు పోలీసులు. భారత సైనిక సమాచారాన్ని పాక్ చేరవేసింది జ్యోతి. జ్యోతితో పాటు మరో 6గురు అరెస్ట్ అయ్యారు. ట్రావెల్ వీసా మీద పాక్ లో పర్యటించి సమాచారాన్ని చేరవేసిన జ్యోతిని హర్యానాలో అరెస్ట్ చేశారు. ఇక అటు హర్యానాలో పాక్ గూఢచారిగా పనిచేస్తున్న విద్యార్థి దేవేంద్ర సింగ్ అరెస్ట్ అయ్యాడు. 2024లో కర్తార్పూర్ కారిడార్ ద్వారా పాకిస్తాన్ వెళ్లి అక్కడ ఐఎస్ఐ నిఘా అధికారిని కలిశాడని ఆరోపిస్తున్నారు పోలీసులు. హర్యానా రాష్ట్రం పటియాలాలో పొలిటికల్ సైన్స్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థి దేవేంద్ర సింగ్ తన ఫేస్బుక్ లో గన్, పిస్టల్ ఫోటోలు పోస్ట్ చేయడంతో అతనిపై నిఘా పెట్టి పాకిస్తాన్ గూఢచారిగా పనిచేస్తున్నాడని నిర్ధారించారు పోలీసులు. హనీ ట్రాప్ ద్వారా దేవేంద్ర సింగ్ ను తమ గుప్పెట్లో పెట్టుకుంది పాకిస్తాన్ ఐఎస్ఐ. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత సైనిక స్థావరాల వివరాలను, ఇతర రహస్యాలను దేవేంద్ర సింగ్ పాకిస్తాన్ కు అందించినట్టు పేర్కొన్నారు పోలీసులు. జ్యోతి మల్హోత్రా ట్రావెల్ బ్లాగర్ తో కలిసి పనిచేస్తున్నట్లు గుర్తించారు. మరో 5గురితో కలిసి ముఠాగా ఏర్పడి హర్యానా, పంజాబ్ నుంచి ఇన్ఫార్మర్లుగా వ్యవహరిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ ఉద్యోగి ఎహ్సాన్ ఉర్ రహీం అలియాస్ డానిష్ తో జ్యోతి మల్హోత్రా పరిచయాలు పెంచుకుంది. డానిష్ ను ప్రభుత్వం ఇటీవలే బహిష్కరించిన విషయం తెలిసిందే. డానిష్ గురించి కూపీ లాగటంతో జ్యోతి గూఢాచార్యం సంగతి బట్టబయలైంది. పాకిస్తానీ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్లకు జ్యోతి మల్హోత్రాను డానిష్ పరిచయం చేసినట్లు తేలింది. వాట్సాప్, టెలిగ్రామ్, స్నాప్చాట్ వంటి ఎన్క్రిప్ట్ చేసిన ప్లాట్ఫామ్ల ద్వారా పాక్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్లతో నిత్యం టచ్ లో ఉంటున్నట్లు తేలింది.